తెలంగాణ రాష్ట్రంలో గత 16 మాసాలుగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చతికిలబడిపోయింది. అభివృద్ధి రివర్స్లో నడుస్తుంది. దానికి ఈ రంగం ఆ రంగం అనే ఏమీ లేదు. సకల రంగాలు తిరుగుదారిలోనే పయనిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది రోజు రోజుకు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎట్లా దిగజారుతుందో రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితి అంతకంటే ఎక్కువ దిగజారుతుంది. అభివృద్ధికి సూచికలు అనుకున్న అనేక రంగాలు అధాపాతాలకు పడిపోతా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళకి రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ కి పరిపాలన పైన పట్టు లేదు, ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు. ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రానికి ప్రజలు నన్ను ట్రస్టీగా పెట్టినరు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని నా చేతిలో పెట్టినరు అన్న సోయి లేకుండా కేవలం నా కుటుంబ ఆస్తిని, నా బంధువుల మిత్రుల ఆస్తిని పెంచుకోవడం కొరకే నాకు ఈ అధికారం ఇచ్చిన పద్ధతుల్లో పరిపాలన సాగుతుంది. రేవంత్ రెడ్డి ఆయన మంత్రుల పనితీరు చూస్తే ఏ మంత్రికి ఏ శాఖ పట్ల అవగాహన లేదు, కనీసం సమీక్ష చేసిన వాడు కూడా లేడు ఎవరు. ఇప్పటికీ ఆ శాఖల యొక్క ప్రాధాన్యతను బట్టి సమీక్షలు చేయాల్సి ఉంటుంది. 15 రోజులకు ఒకసారా, నెల రోజులకు ఒకసారా, 2 నెలలకు ఒకసారా, 3 నెలలకు ఒకసారా, ఎవరు కూడా లేరు. పైగా ఏదైనా సమస్య ఎదురైతే, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించే బదులు దాని పరిష్కారానికి ప్రయత్నం కూడా చేయకుండా జరిగేది జరుగుతుంది లేమని చెప్పి గాలికి వదిలేస్తూ దాన్ని పక్కదారి పట్టించడం కొరకు, విషయాన్ని దారి మళ్లించడం కొరకు లేని చిల్లర మాటలు మాట్లాడుతూ ఏదో కొత్త సమస్య ఉంది అని చెప్పి సృష్టిస్తూ మీడియాలో దాన్ని ప్రముఖంగా వచ్చేటట్లుగా ప్రభావితం చేస్తూ పరిపాలన కొనసాగుతుంది. వాళ్ళే తీసుకొచ్చి పెట్టిన సమస్యలు కావచ్చు, వాళ్ళ తెలివి తక్కువతనంతోనో అజ్ఞానంతోనో లేదా వాళ్ళ ధనదాహంతోనో తెచ్చిన సమస్యలు కావచ్చు, హైడ్రో లాంటివి, మూసీ లాంటివి, లైచర్ల లాంటివి, లేదా అనుకోకుండా వచ్చిన సమస్యలు, లేదా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వచ్చిన ఎస్ఎల్బిసి లాంటి సమస్యలు కావచ్చు. ఇవి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేక, వాటి సమర్థవంతంగా పరిష్కారాన్ని వెతకలేక ఇతరులపైన నిందలేసుడు, పచ్చి అబద్ధాలు మాట్లాడుడు, ఆ సమస్య యొక్క గ్రావిటీని బట్టి, దాని తీవ్రతను బట్టి వీలైతే బూతులు మాట్లాడుడు, దీని ద్వారా దాంట్లో నుంచి వెళ్ళి బయటపడుతున్నామని అనుకుంటున్నారు. ఆ ఒక్కటే సూత్రాన్ని నమ్ముకున్నాడు. సంవత్సరంన్నరగా మొదటి సంవత్సరం పైగా పోలీసులు వాడే ప్రయత్నం చేసిండు. పోలీసులు ప్రజలను ఆపలేరని, ప్రజా ఉద్యమాలను ఆపలేరని, ప్రజల గొంతుకల్ని ఆపలేరనేది అర్థమైంది. ప్రతిపక్ష నాయకుల్ని కూడా ఆపలేరనే విషయాన్ని అర్థమైంది. ఇక కేవలం పక్కదారి పట్టించడం, ప్రజల్లో లేని దాన్ని ఏదో కొత్తదాన్ని సృష్టించడం, చిల్లర మాటలు, వెకిలి మాటలు, బూతులు దాంట్లోనే మాట్లాడడం మొదలుపెట్టినాడు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.